Find the derivative of the following functions from the definition. So first problem వచ్చేసి f of x equal to sin 2x. From the definition, f dash x equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. So f dash x equal to limit h tends to 0 f of x plus h minus f of x by h. What is f of x? Sin 2x. So substitute here. Limit h tends to 0 sin 2x plus h minus sin 2x by h. We can write here limit h tends to 0 multiply with 2 sin 2x plus 2h minus sin 2x by h. మనకు ఫార్ములా తెలుసు ఏంటది sin c minus sin d 2 cos c plus d by 2 sin c minus d by 2. Okay friends, sin c minus sin d equal to 2 cos c plus d by 2 sin c minus d by 2. ఇక్కడ c అంటే 2x plus 2h, d అంటే 2x. సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ h tends to 0 2 cos c అంటే 2x plus 2h plus d అంటే 2x by 2 sin what is c 2x plus 2h minus d అంటే 2x by 2. ఓవరాల్గా కింద h ఉంది. నెక్స్ట్ లిమిట్ h tends to 0 1 by h, ఈ h పక్కన పెట్టుకోండి. 1 by h 2 cos ఇక్కడ నుంచి 2 కామన్ తీయండి. ఎంత 2 ఉంది కాబట్టి 2 ఉంది కదా, 2 2 2 2 కామన్ తీస్తే x ప్లస్ h ప్లస్ x బై 2 2x 2x క్యాన్సిల్ 2h బై 2 ఈ 2 క్యాన్సిల్. లిమిట్ h tends to 0 1 by h 2 cos x plus x 2x plus h sin h 2 gets cancelled out. So what is the remaining? 2 cos 2x plus h sin h by h ఇక్కడ రాసుకోండి. లిమిట్ h tends to 0. మనకు ఫార్ములా తెలుసు. ఇక్కడ h సబ్స్టిట్యూట్ చేయండి, 0 సబ్స్టిట్యూట్ చేయండి దీంట్లో. అలాగే ఇక్కడ ఫార్ములా ఏంటంటే లిమిట్ h tends to 0 sin h by h ఈక్వల్ టు 1. h వాల్యూ 0 పెడితే 2 cos 2x into 1. Therefore f dash x equal to 2 cos 2x. సో ఫైనల్గా ఇది ఆన్సర్. ఇక్కడ మనం చేసింది ఏం లేదు, డెఫినేషన్ ఫార్ములా వేసుకున్నాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ సైన్ 2 ఎక్స్ ప్లస్లో ఎక్స్ ప్లస్ హెచ్ రాసుకున్నాం మైనస్ సైన్ 2x. మనం ఇక్కడ సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా వేసుకున్నాం. 2 cos c ప్లస్ డి బై 2 సైన్ సి మైనస్ డి బై 2. అలాగే ఇంకో ఫార్ములా ఏంటి, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 సైన్ హెచ్ బై హెచ్ ఈక్వల్ టు 1.
సో sin 2xని డెఫినేషన్ ద్వారా డెరివేటివ్ చేస్తే వచ్చే ఆన్సర్ f dash x ఈక్వల్ టు 2 cos 2x. నెక్స్ట్ ప్రాబ్లం. f of x ఈక్వల్ టు x cube. సో మనకు ఫార్ములా ఏంటి డెఫినేషన్ నుంచి? లిమిట్ h tends to 0 f of x plus h minus f of x by h. సబ్స్టిట్యూట్ చేయండి. లిమిట్ h tends to 0 x plus h హోల్ క్యూబ్ మైనస్ f of x అంటే x క్యూబ్. మనం ఏం చేయలేదు. వాట్ ఈస్ f of x? x క్యూబ్. సో ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ప్లస్ హెచ్ ఉంది కదా, అది సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ హెచ్ పైన క్యూబ్ ఉంది మైనస్ ఎక్స్ క్యూబ్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? సింపుల్గా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఉంది కదా, ఏంటి చెప్పండి? ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఎందుకంటే ఇది ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా రూపంలో ఉంది కాబట్టి ఏ అంటే ఎక్స్, బి అంటే హెచ్, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి సరిపోతుంది. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఏ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ హెచ్ ప్లస్ 3x హెచ్ స్క్వేర్ ప్లస్ హెచ్ క్యూబ్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై హెచ్. ఎక్స్ క్యూబ్ క్యాన్సిల్ చేసేయండి. సో ఇక్కడ హెచ్ ఉంది, హెచ్ కామన్ తీసేయండి. హెచ్ కామన్ తీస్తే 3x స్క్వేర్ ప్లస్ 3x హెచ్ ఉంటుంది ఇక్కడ, హెచ్ ఇంటూ హెచ్ స్క్వేర్, ఇక్కడ హెచ్ స్క్వేర్ బై హెచ్ క్యాన్సిల్ అవుట్. ఫైనల్గా మనకి ఏమొస్తుంది? హెచ్ 0 పెడితే ఇది 0, ఇది 0, సో 3x స్క్వేర్. f dash x ఈక్వల్ టు 3x స్క్వేర్. ఇక్కడ మనం చేసింది ఏం లేదు, ఇచ్చిన దానికి మాకు డెఫినేషన్ ఫార్ములా ఏంటి? f dash x ఈక్వల్ టు లిమిట్ h టెండ్స్ టు 0 f of x ప్లస్ h మైనస్ f of x బై h. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా రూపంలో ఉంది ఇది. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. జస్ట్ ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకొని హెచ్ కామన్ తీసేస్తే మనకు వచ్చేది ఆన్సర్. సో రిమైనింగ్ వీడియోస్కి నెక్స్ట్ అప్లోడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.